అట్లా ఒక 4 ఇండ్లు పట్టుకొని బట్టలు ఉతికితే మంచిగా డబ్బులు వస్తాయి కదా. హాయ్ గాయ్స్, అందరికీ ముందుగా అయితే హ్యాపీ సంక్రాంతి. ఈరోజు అయితే బ్లాగ్ నేను తీస్తున్నా. డాడీ అయితే ఇందాకనే డయాలసిస్కి వెళ్ళొచ్చిండు. సో మమ్మీ వాళ్ళు అయితే పూజ చేస్తున్నారు అనమాట. ఇదంతా పూలు మొత్తం నేనే పెట్టిన ఈరోజు అయితే మమ్మీ దేవుని కోసం ప్రసాదం అయితే సిరాపూర్ స్వీట్ చేసింది, ఇంకా టమాటా చారు తినడానికి. నేను డెకరేషన్ బాగా చేసినా కదా పూలతో. అండ్ ఆల్సో అయోధ్య నుంచి అక్షంతలు వస్తున్నాయంట. మీకు వచ్చినాయా? మాకైతే వచ్చినాయి. మా చెల్లి అయితే ఈరోజు హారతిస్తుంది కదా. వస్తుందా అని? ఇంత పొట్టి ఉన్నావు నువ్వు, అందుతుందా? సో మమ్మీ అయితే ప్రసాదం పెట్టేసింది. చిన్న గ్యాప్ లేకుండా చిన్న దాంట్లో ప్లేట్లో అయితే పెట్టింది. సబ్స్క్రైబర్స్కి అది నువ్వు తీసుకో హారతి. డాడీకి మమ్మీ అయితే ప్రసాదం పెట్టింది కదా, మేమిద్దరం ఒక పొద్దు ఏడుస్తున్నాం. అంటే మార్నింగ్ నుంచి ఒక పొద్దే, సో ఇప్పుడు ఏడుస్తున్నాం. ది నెక్స్ట్ డే ఫ్రెండ్స్, ఈరోజు కర్రీ పండుగ కాబట్టి గాయత్రి వాళ్ళైతే చపాతీ చేస్తున్నారు. అది పూరి పిండితోన, చపాతీ పిండితోన కాదు. చపాతీ పిండితోనైతే కొంచెం గట్టిగా వస్తాయి కాబట్టి పూరి పిండితోనైతే మెత్తగా వస్తాయి. అందుకని చెప్పేసి పూరి పిండితో చేస్తున్నారు. వీళ్ళు చపాతీలు చేస్తుంటే వైశ్యమ్మ అక్కడ కాలుస్తుంది. మంచిగా కాలుస్తున్నావు వైశ్య, మెత్త కాల్చు, గట్టి కాల్చకు. ఇంకా మా గాయత్రికి అయితే ఈరోజు అయితే ఫుల్ పని ఉంటుంది. ఇప్పుడైతే నేను చపాతీలు కాలుస్తున్నా, మమ్మీ వాళ్ళు చపాతీలు చేస్తారు. ఇంకేం తినలేదు, ఇదే బ్రేక్ఫాస్ట్ అనమాట, చపాతీ. ఫ్రెండ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ ప్లస్ లివర్ తీసుకొచ్చిన అన్నమాట అంది. అయితే ఇప్పుడు ఏంటంటే అది వంట బగారా రైస్ అంతా వేసాక లేట్ అవుతుంది, మధ్యాహ్నం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఆకలి వేస్తుంది అన్నట్టు మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ లాగా చేసింది గాయత్రి. ఇప్పుడైతే 10:30 అవుతుంది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం అందరము. తిని టేస్ట్ ఎట్లా ఉంది చెప్పమ్మా? పర్లేదా? గాయత్రి చేస్తే బాగానే ఉంటుంది. సో ఫ్రెండ్స్, మమ్మీ అయితే బగారా రైస్ చేస్తుంది. ఇగో ఇందాకే మటన్ కర్రీ చేసింది. సో లంచ్కి అయితే మటన్ కర్రీ విత్ బగారా రైస్. బియ్యం వేసినావా మమ్మీ? మమ్మీకి ఫుల్ అవుతుంది మార్నింగ్ నుంచి. బియ్యం కడిగి పెట్టుకుంది వేయడానికి. ది నెక్స్ట్ డే వీళ్ళు చూడండి, కారంను ప్లస్ అవతల వైశ్వర్యమో చెస్ ఆడుతుండ్రు. ఏదో ఆడాలని ఆడుతుండ్రా లేకపోతే రూల్స్ తెలుసా? ఏదో ఆడాలని ఆడుతుండ్రా? ఫ్రెండ్స్, ఇది మా మిద్దె పైన మొత్తం గాయత్రి అయితే మొత్తం బట్టలు పిండేసి బట్టలు ఆరేసింది. ఇప్పుడైతే బట్టలు తీయడానికి అయితే వచ్చింది. ఇంకా పైన వీళ్ళైతే మా బాబు నాని ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కైట్స్ ఎగిరేస్తుండ్రు. ఆల్రెడీ వీడు ఇప్పుడు ఒకటి ఓట్టుకున్నాడు సిల్వర్ది. గాయత్రి తీస్తున్నావు ఇప్పుడు మొత్తము? వైశ్వాలం పిలవద్దా? మాకు చెరువుకట్ట దగ్గర ఫ్రెండ్స్, కొంచెం ముందరనే కనిపిస్తుంది. అంటే బిల్డింగ్స్ ఉన్నాయి కాబట్టి కనిపించదు. సన్సెట్ ఇట్లా అవుతుంది. జరుగు, నేను ఈ నుంచి కరెక్ట్ కాంపౌండ్లో వేస్తా. చూసినా ఏమన్నా అంటే సార్ నోరైతే ఇంత పెద్దగా కప్పలాగానే తెలుస్తుంది. వేస్తా మన కాంపౌండ్లోనే పడతాయి కదా గాయత్రి. అరే నీకోసం నేను ఆ పనైనా చేయడానికి రెడీగా ఉన్నా. వీళ్ళైతే కైట్స్ ఎగిరేస్తుండ్రు. ఈడేమో గాలి వస్తలేదని తరలాడుతున్నాడు. అది ఈరోజు ఎగురుతుందారా?
మా మిద్ద పై నుంచి 2, ఈ మిద్ద పైన ఇప్పుడే దించేసింది ఇది. ఇంకోటి ఎడిపోయింది. ఈయన బట్టలు మడత చేస్తుందా? చిన్నపిల్లకి ఇట్లా వేస్తుంది కదా. ఎవరు కాలిందో గాయత్రికి నాని మీ మమ్మీకి ఎగరేస్తుంది. ఏం కాబట్టి చిన్న ఉన్నప్పుడు ఎగరేసలేవా? ఒకసారి ఎగరే ఏదో ఒకసారి నావు సాంగ్ పెట్టాలి కదా, ముసి ముసి నవ్వుల. చుట్టుముట్టి మొత్తం బిల్డింగ్లే ఉన్నాయి. ఎట్లకించి వస్తుంది గాలి. అలాగే అట్లనే అనరా. థ్యాంక్ యూ మమ్మీ అని. అంతే కదా మరి. మీ మమ్మీ ఏమన్నా బాగుపడ్డదా, మీ డాడీ ఏమన్నా బాగుపడ్డా స్కూల్ చదివి? అందరు బట్టలు ఆరేసుకునికైతే మిద్దెలు కట్టుకుంటారు. ఏం గాయత్రి అందరి మిద్దెల పైన బట్టలు ఉన్నాయి. ఫ్రెండ్స్ మా వయసు అయితే బట్టలు మడత వేస్తుంది, డ్యూటీకి ఎక్కింది. ఇక్కడ మొత్తం ఇటుక పిల్లలు పెట్టిన. ఇటుక పిల్లలు ఎక్కడే అమ్మా? ఇక్కడ చూడండి ఇటుక పిల్లలు పెట్టిండ్రు ఇట్లాగా. దీంట్లో పైన ఇట్లా ఇటుక పిల్లలు పెట్టిండ్రు. ఒకవేళ ఆడ కింద పోయేటోళ్ళ మీద పడితే, నెత్తుల మీద పడితే మా గాయత్రి అవేం ఆలోచించదు. నా బట్టలు ఒకరు ఉంటే చాలా అంటది. నా బట్టలు ఒకటి ఉంటే చాలు, మిగతా వాళ్ళకి ఎవరికి ఏమన్నా కానీ. చేయడేమో కైట్ ఎగరేస్తుంది, వీడేమో ఎగరాక గాలి రాక తనలాడుతున్నాడు. అదేమో ఊక కింద పడుతున్నది. గాలి వస్తలేదురా. వాళ్ళ ఫ్రెండ్ అయితే అవతల అటు ఇటు వేసి అయితే ఆ కైట్ని అయితే ఎగరేసి ఉండదు. అదైతే గాలిలో ఎగిరింది. ఆ హైట్లో ఎగిరితే చాలు గాలి వస్తుంది, కానీ ఇక్కడ గాలి రావట్లేదు. ఇదేమో కింద పడుతూనే ఉంది. అయ్యా కొంచెం గాలి ఎక్కువ వచ్చినప్పుడే ఎగిరేయాలరా. జాగ్రత్త అమ్మా, అది అక్షయ జాగ్రత్త, కోసుకపోతుంది అది. గాయత్రి నువ్వు అంటే ఎగరేసి గాయత్రి. అగో మమ్మీ ఎగరేసి మమ్మీ అంటాడు. ఏడా అక్కడ ఎగురుతున్నాయి. అందరు మిద్దెల పైన మొత్తం కైట్లు ఎగరేసే పనుల మీద ఉన్నారు. అది చూడు దానికి తోక పెట్టారు, మంచిగా అనిపిస్తుంది అది. మమ్మీది ఏదైనా చీర కింద అక్షయ దుబ్బదు, కానీ నువ్వేగా దొబ్బేసి మమ్మీ పొరపాటుని కింద పడదు. మమ్మీ చూసుకోకుండా నువ్వు మళ్ళీ తీసుకోదానండి. ఒకవేళ చీరని ఇట్లా కిందికి దొబ్బితే ఆడవే పడుతుంది. అంత దూరం పోదమ్మా గాలికి. గాలి అన్నట్టు గుర్తుకు ఇప్పుడు ఎగరేసినా కొంచెం అయితే ఎగిరింది. అది ఇంకా పైకి ఎగురుతుందా కింద పడుతుందనే తెలియదు. అక్షయ్ చూడండి, ఒక చేతిలో చెరక, ఒక చేతిలో కైట్ పట్టుకుని తొందలాడుతుంది ఎగరేయడానికి. అది ఇద్దరు ఒకటే దాని నుంచి ఎగరేస్తుంది కాబట్టి అది చిక్కు పడ్డది. వీళ్ళైతే బట్టలు మొత్తం మడత పెట్టడం అయితే అయిపోయింది. ఇంకా తీసుకొని ఎవరు వాళ్ళకి ఇచ్చేయడానికైతే తీసుకుపోతుండ్రు. ఎవరెవరు గాయత్రి అవన్నీ? నువ్వు ఒక్కదానివే బా. ఇంకా కిందికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. వీళ్ళైతే కైట్స్ అయితే ఎగరేస్తుంటారు. ఏమైంది? ఈడ గిట్ట కొట్లాడుతుండ్రా? ఆయిల్ అంటుతుందమ్మా. ఇంతమంది మొత్తం ఆయిల్ రుద్దుకుని మళ్ళీ ఇప్పుడు బట్టలు నెత్తి మీద పెట్టుకుంటే ఆయిల్ అంటుతుంది. అట్లా ఒక 4 ఇండ్లు పట్టుకొని బట్టలు ఉతికితే మంచిగా డబ్బులు వస్తాయి కదా.
బాగుతుంది వరద బాగా తిరలాగా 1 2 3